श्री गुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः हरि ओम ब्रह्मांता गुरुवस्साक्षादिष्टं दैवं श्रियःपतिः आचार्या श्रीमदाचार्या सन्तु मे जन्मजन्मनि यस्य वाः कामधेनुर्नः कामितार्थान् प्रयच्छति सेवेतं जययोगीन्द्रं कामबाणच्छिदं सदा श्री జయతీర్థ స్వామివారి మధ్యారాధన దినోత్సవ సందర్భంగా వారి గురించి ఒక రెండు వాక్యాలను తెలుసుకుందాం. మధ్వ సిద్ధాంతం అనేటటువంటిది ఒక మహాసముద్రం అయితే దానిలో ముత్యాలను వెలికి తీసి ప్రపంచానికి అందించిన గొప్ప యతీశ్వరులు జయతీర్థ స్వామివారు. జయతీర్థ స్వామివారు మహారాష్ట్రంలోని మంగళఖేడ అనేటటువంటి గ్రామంలో ఒక రాజకుటుంబానికి జన్మించినారు. అతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు దోండు పంత్ రఘునాథ్. యవ్వనంలో రాజసుఖాలను అనుభవిస్తూ ఉన్న ఆయన పూర్వ సంస్కార బలం వైరాగ్య మార్గంలో నడిపింది. ఒకసారి అతను గుర్రంతో సహా నదిలోనికి ప్రవేశించి అలాగే గుర్రం మీద కూర్చొని నీరు స్వీకరించే సమయంలో అక్షోభ్యతీర్థస్వామి మహాస్వామి వారు వచ్చి కిం పశోః పూర్వదేహే అని ప్రశ్నిస్తారు. అంటే నువ్వు ఏమైనా పూర్వజన్మలో పశువివా అని ప్రశ్నిస్తారు. అప్పుడు ఆ ధోండు పంత్ రఘునాథ్ గారు పూర్వజన్మలో అతను ఏమైతే అయి ఉంటారో ఆ పూర్వజన్మలోని అతను వృషభముగా ఉండింటారో ఆ సన్నివేశాలన్నీ అతను గుర్తు చేసుకుంటారు. ఆ జగద్గురువులైనటువంటి మధ్వాచార్య కాలంలో సేవ చేసిన ఒక ఎద్దు ఈ జన్మలో దోండు పంత్గా జన్మించినట్లు గుర్తించారు. ఆ వృషభం ప్రతిరోజు గ్రంథాలను మోసి సేవ చేసేది. ఆ సేవా ఫలమే ఈ జన్మలో మహాజ్ఞాన రూపంగా వికసించింది. ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించి జయతీర్థ మహాస్వామి వారు అయ్యారు. సుమారు 20కి పైగా అమూల్యమైన గ్రంథాలు జయతీర్థులు రచించారు. దానిలో శ్రీమన్ న్యాయసుధ, తత్వప్రకాశిక, ప్రమేయ దీపిక ముఖ్యమైన గ్రంథాలు. ఈ గ్రంథాల ద్వారా ద్వైత సిద్ధాంతానికి తాత్విక పునాది ఏర్పడింది. సుధావా పఠనీయ వసుధావా పాలనీయ అనే నానుడి మధ్వ మఠాలలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అంటే సుధావా పఠనీయ, చదివితే సుధా అయినా చదవాలి, లేదా వసుధావా పాలనీయ, లేదా భూమిని పరిపాలించేటటువంటి గొప్ప రాజుగా అయినా కావాలి. సుధా చదవాలంటే మొట్టమొదట జయతీర్థ మహాస్వామి వారి యొక్క అనుగ్రహం లేనిదే ఆ గ్రంథాన్ని మనము చదవలేము. అలాంటి గ్రంథంలో ఉపనిషత్తులు, భగవద్గీత, తర్క మీమాంసాదాలతో కూడిన గ్రంథమే శ్రీమన్ న్యాయసుధా గ్రంథము. మధ్వ సిద్ధాంతములో ఒక శ్రీమన్ న్యాయసుధ చదివినటువంటి వారు పెద్ద పండితులుగా ప్రసిద్ధి చెందారు. ద్వైత వేదాంతానికి ప్రపంచ ఖ్యాతి తెచ్చిన వారు శ్రీ వ్యాసరాయలు. ఆయన జయతీర్థుల వ్యాఖ్యానాలను ప్రామాణికంగా స్వీకరించారు. అలాగే
జయతీర్థులను టీకాచార్యులు అని అత్యంత భక్తితో శ్రీ రాఘవేంద్ర స్వామి స్మరించి వారి వ్యాఖ్యానాలను కూడా అనుసరించి అనేక గ్రంథాలు రచించారు. అదేవిధంగా ఆధునిక సంస్కృత పండితులు, తత్వశాస్త్ర చరిత్రకారులు కూడా భారతీయ తర్క సాంప్రదాయంలో అగ్రశ్రేణిగా ప్రఖ్యాతి చెందిన శ్రీ జయతీర్థులను ప్రస్తుతించారు. ఈ రోజున జయతీర్థ స్వామి వారిని స్మరిస్తే మనకు ఎంతో పుణ్యం కలుగుతుంది. ఒక మధ్వ వంశానికి గొప్పగా పేరు తెచ్చిన మహనీయులు ఎవరయ్యా అంటే శ్రీ జయతీర్థ స్వామి వారే. ఏనా గాహి సమస్త శాస్త్రపృతన రత్నాకరో లీలయ, ఏనా ఖండి కువాది సర్వసుభట స్తోమో వచస్సాయకై, ఏనా స్థాపిత మధ్వశాస్త్ర విజయ స్తంభోధరామండలే తం సేవే జయతీర్థ వీర మనిషిం మధ్వాక్య రాజాధృతం. వారి గురించి తలుచుకున్న, వారిని స్మరించిన మనకు ఎంతో పుణ్యం లభిస్తుంది. అలాంటి రోజున ఈరోజు మనం జయతీర్థుల వారిని స్మరించి వారు రాసినటువంటి గ్రంథాలను మనము ఆచరించాలని, పాటించాలని ఆశిస్తూ జయతీర్థ 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 పాహిమాం, జయతీర్థ 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 రక్షమాం, జయతీర్థ 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 పాహిమాం, జయతీర్థ 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 రక్షమాం. స్వస్తి.